నమస్తే వాళ్ళ ఎరికే కదా నేను మీ 690 పాపనని. మరి ఇలా కొత్త కొత్త ముచ్చట్లు పట్టుకొని వచ్చిన మరి అయ్యేందో చూద్దాం పారి. పండుగలో పోయేటోళ్లకు పర్వేట్ బాండ్లోలు చేస్తున్నారు అట దౌర్జన్యం. దీన్ని ఎట్లా ఆపాలని అంటున్నారు జనం. రోజక్క పోయింది తిరుపతి వెంకన్న స్వామి కాడికి. ప్రజలు మంచిగా ఉండాలని మొక్కిందాట. మరి కాలువకు పడ్డది గండి, ఊళ్ళోకి వచ్చినాయి నీళ్లు. ఇక మనం పట్టణంలో పోవాలన్నా పల్లెలకు పోవాలన్నా మామూలు రోజులలో బస్సులో లేకపోతే ఏ కారులో ఎక్కిపోతాం. ఇక పండుగకు దొరికిందే బరకతని బొచ్చ పైసలు గుంజుతున్నారాడ పర్వేట్ బండ్లోళ్ళు. ఎక్కడి ఛార్జీలులా పేదోళ్ళు పట్నం నుండి పల్లెలకు పోవాలంటే మాస్తు తిప్పలైతుంది పోండ్రి. ఏదేమైనా ఇంతకు ముందున్న ఛార్జీల కంటే ఇప్పుడు 3-4 ఇంతలు పెంచిర్రులా. ఇక తెలంగాణల లోపలనే 500 నడుస్తే ఆంధ్రకు పోవాలంటే 2000 నుంచి 4000 వసూలు చేస్తున్నట్టులా. గిట్లా జనాల కానించి ఏలకు ఏళ్ళు లాగితే పేదోళ్ళ జేబులు ఖాళీ అవుతాయిల్లా. జర ఉన్న ఛార్జీలు తీసుకోండ్రి. ఇక రోజక్క తిరుపతి వెంకన్న స్వామి కాడికి పోయి దర్శించుకున్నాటుల్లా. ఇక ప్రజలు మంచిగా ఉండాలని పెద్ద పెద్ద పూజలు చేపించి వచ్చిందాటుల్లా. మరి అక్కేమంటుందో ఇందాం పారి. ఇయాల పొద్దుగాల రోజక్క తిరుపతి వెంకన్న స్వామి గుళ్ళకు పోయి దండం పెట్టుకొని ప్రత్యేక పూజలు చేయించిందట. ప్రజలు బాగుండాలని బయటకు వచ్చినాక అభిమానులతో సెల్ఫీలు దిగిందుల్లా. ఎంతైనా రోజక్క అభిమానులు అంటే ఆ మాత్రం ఉండాల పోండ్రి. ద్వాదశి శుభాకాంక్షలు. ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అందరి మీద ఉండాలి, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక కరీంనగర్ తోటపల్లి కాడ కాలువకు గండివాడ ఆటల్లో ఇక నీళ్ళైనా ఒక్కసారిగా ఇచ్చిపెట్టేసరికి ఊళ్ళోకి వచ్చి ఇందాలో ఉన్న అంట సామాన్లు అన్నీ తడిచినాయి ఆట. గా కరీంనగర్ కాడ తోటపల్లి కాడ జరిగిందిలా గీ ముచ్చట. ఒక్కసారే నీళ్లు ఇడిచిపెట్టిరట. ఇక దెబ్బకి కాలువకి గండిపడి ఊళ్ళకు నీళ్లు వచ్చినాయిల్లా. ఇక తినే సామాన్లు దడిచి ముద్దయినాయట. మరే నీళ్లు ఇడిస్తామాయ గాని జర నిమ్మలంగా ఇడిస్తే అయిపోవు కదా. ప్రభుత్వం జర తొందరగా గా పని కథం పెట్టుర్రి సార్లు. నల్లది పెట్టారు ఇప్పుడే.
ఇక రేపు మొదలవుతుందో కుంభమేళ. భారతదేశంలో ఉన్న హిందువులు అందరు కలిసి అక్కడికి వస్తున్నారట. మన భారతదేశం వల్లే కాదు, బయట దేశాల నుంచి కూడా మస్తు జనం వస్తున్నారట. ఇక మనం కూడా పోదాం పారా అదుర్రి. ఇక రేపటి నుంచి మొదలవుతుందటల్లా కుంభమేళ. ఇక మనం చేసిన పాపాలన్నీ పోయి పుణ్యాలు రానికి భారతదేశంలో హిందువులు అందరు కలిసి ఏకమైపోతున్నారట. ఇక ఆడికి దాదాపు 30 కోట్ల మంది వస్తున్నారని అక్కడ సర్కారు వాళ్ళు మస్తు ఏర్పాట్లు చేసిరాటుల్లా. ఇక దేశం నలుమూలల నుంచి మస్తు ఏర్పాట్లు చేసిర్రాట అక్కడి సర్కారు వాళ్ళు. మరే వీలైతే మీరు కూడా జర పోయిరారి, మీకింత పుణ్యం కలుగుతుంది. పండుగలో పోయేటోళ్లకు పర్వేట్ పనులు చేస్తున్నారు దౌర్జన్యం. దీన్ని ఎట్లా ఆపాలని అంటున్నారు జనం. రోజక్క పోయింది తిరుపతి వెంకన్న స్వామి కాడికి. ఈ ప్రజలు మంచిగా ఉండాలని మొక్కిందాట. మరి కాలువకు పడ్డది గండి, ఊళ్ళోకి వచ్చినాయి నీళ్లు. ఇక చూసిరు కదా ఇవాళ కొత్త కొత్త ముచ్చట్లు. మళ్ళీ రేపు కొత్త కొత్త ముచ్చట్లు పట్టుకొని మేము ముంగడికి వస్తా. అప్పటి వరకు చూస్తూనే ఉండండి 6 9 టీవీ.